హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు గార్డెన్లోకి ఫ్రూట్ పీల్స్తో కొత్త లిక్విడ్ తయారు చేశాను. ఈ లిక్విడ్ మొక్కలకి ఇచ్చేద్దాము. ఇది ఎలా తయారు చేశాను నేను మీకైతే చూపిస్తాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇలా వాటరే కాకుండా అప్పుడప్పుడు మనం ఇలాంటి ఫ్రూట్ పీల్స్ ద్వారాగా లిక్విడ్స్ తయారు చేసుకుంటుంటే కిచెన్ వేస్ట్ ద్వారాగా వచ్చే లిక్విడ్ని మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది. ఈ లిక్విడ్ ఎలా తయారు చేసుకుందామో మీకైతే ఇప్పుడు చూపిస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వచ్చేయండి. దానికి ముందు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రూట్ పీల్ నుంచి తయారు చేసిన లిక్విడ్. ఏంటని అనుకుంటున్నారా? తినేసిన వాటర్ మెలన్ ఉంటుంది కదా, ఆ వాటర్ మెలన్ని నేను ఆ పైన పీల్ అయితే నేను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి మిక్స్ చేశాను. మిక్స్ చేస్తే ఇలా అయ్యింది. దాన్ని ఇప్పుడు 20 లీటర్ల బకెట్ 20 లీటర్స్ బకెట్స్ అండి అవి రెండు కూడా. 2 మగ్గులు అయితే కలిపాను. దాంట్లో 20 లీటర్ల నీళ్ళల్లో మాత్రం 2 మగ్గులు కలిపాను. ఈ పక్క దాంట్లో ఉంది కదా, ఇక ఇందులో అయితే ఇంకా బకెట్ నీళ్ళు అయితే ఇందులో వేసేసుకుందాం. ఇలా ఫ్రూట్ పీల్స్ చేసి వాటర్ ఇవ్వడం ద్వారా మనకి మొక్కలకి అయితే చాలా అంటే చాలా హెల్తీగా పెరుగుతాయి. చూడండి, ఇందులో కూడా వాటర్ వేసేస్తున్నాను. మనం చిక్కగా ఇచ్చేదానికంటే చాలా పల్చగా అయితే నీళ్లు శుభ్రంగా ఎక్కువగా వేసుకుని బాగా పల్చగా ఇచ్చుకుందాం. మొక్కలకి చాలా బాగా పూలు పూస్తాయి, అలానే కాయలు కాస్తాయి. 2 బకెట్ల వాటర్ అయితే అయ్యింది నాకు. మనది చిన్న గార్డెన్ కాబట్టి మన గార్డెన్కి ఇదైతే సరిపోతుంది. చూడండి, వాటర్ మెలను దీన్ని తిన్న తర్వాత అది పీల్ తీసి మిక్స్ చేశాను అనమాట. మంచి కలర్ఫుల్గా కూడా ఉన్నాయి కదా వాటరు. మీరు మిక్స్ చేసి ఒక రోజు నుంచి పులియబెట్టి ఇచ్చిన తర్వాత అయినా కూడా బాగుంటుంది. కానీ నేనైతే మార్నింగ్ చేశాను కాబట్టి ఇప్పుడు ఈవినింగ్ అయితే పైకి తీసుకొచ్చి ఇచ్చేస్తున్నాను. వాటర్ అయితే రెడీ అయిపోయింది. మన మొక్కలు అయితే చూపిద్దాం. ఇలాంటి వాటర్లో లిక్విడ్స్ కిచెన్ వేస్ట్ ద్వారాగా వచ్చిన వాటర్ వేస్తున్నాం కదా, మొక్కలు చాలా బాగుంటాయి. రండి గార్డెన్ చూద్దాం. చూడండి, గార్డెన్లో మొక్కలు మొన్నటి వరకు పడిన వర్షాలకి కూడా బాగుంది చక్కగా. అలానే మనం ఇస్తున్న కిచెన్ వేస్ట్ వాటరు, ఇలానే ఫ్రూట్ పీల్స్. ఈ ఫ్రూట్ పీల్స్ ఏంటంటే మనం మిక్స్ కూడా చేసుకోవచ్చు. నేను ఒక్కొక్కసారి అయితే మిక్సీ చేస్తాను. మిక్స్ చేసి ఇలా లిక్విడ్ ద్వారాగా ఇచ్చుకుంటాను. లేదంటే మనకి ఎండలు ఎక్కువగా కాస్తే కనుక వాటిని శుభ్రంగా ఎండలో ఎండబెట్టి కిచెన్ కంపోస్ట్ కింద తయారు చేసుకోవచ్చు. మనం కిచెన్ కంపోస్ట్ చూశారు కదా నా ఛానల్లో. కిచెన్ వేస్ట్ నుంచి వచ్చినది శుభ్రంగా ఎండలో ఎండబెట్టి దాన్ని మట్టిలో కలిపేసి కంపోస్ట్ తయారు చేస్తున్నాను. సేమ్ అలాగే కంపోస్ట్ తయారు చేయాల్సిన అవసరం లేకుండా సేమ్ కొంచెం మట్టి తీసుకుని ఆ మట్టి పైన కిచెన్ వేస్ట్ వేసి మళ్ళీ పైన మట్టి వేస్తే మనకి కంపోస్ట్ రెడీ అవుతుంది. ఆ విధంగా కూడా కంపోస్ట్ రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎండలు లేవు కాబట్టి నేను కంపోస్ట్ కూడా తొందరగా రెడీ అవుతుందో లేదో అని చెప్పేసి వాటర్ మెలన్ని మిక్స్ చేశాను అనమాట. మిక్స్ చేసి వాటర్ మెలన్ పీల్స్ని మిక్స్ చేసి ఇచ్చాను. చూడండి, మంచి హెల్తీగా ఉన్నాయి మొక్కలు కూడా. అలాగే కిచెన్ నుంచి వచ్చినది ఏది కూడా మనకి ఏది వేస్ట్ కాదు ఫ్రెండ్స్. కిచెన్ వేస్ట్ అస్సలు వేస్ట్ కాదు. మనకి మొక్కలకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. మేబీ ఇలా మొక్కలు పెంచుకునే వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది. నేనైతే వర్షాలు పడడంతో రైస్ వాటర్ అయితే చాలా పారబోసేయవలసి వచ్చింది. వర్షాల వలన వాటర్ ఎక్కువైపోతుంది కదా. వర్షాలు రావడంతో రైస్ వాటర్ చాలా ఇదిగా. చూడండి, పువ్వులు ఎంత బాగా పూస్తున్నాయో. పువ్వులు చాలా బాగా వస్తాయి. అలాగే కాయలు కూడా బాగా కాస్తాయి. టెర్రస్ గార్డెన్ చేసుకునే వాళ్ళకి మెయింటెనెన్స్ చేసుకోవడం చాలా ఈజీగా అవుతాయి అన్నమాట. మనం వాటర్ కోసం కూడా నిలకాల్సిన అవసరం లేదు. రైస్ వాటరు, డాల్ వాటరు, అలానే చాలా
కాయగూరల వాటర్లన్నీ ఇచ్చుకోవచ్చు. చూడండి చక్కగా పూత కూడా వస్తుంది, పూత పోస్తుంది. వీటికి కూడా కింద కొంచెం మట్టి సాయిల్ కొంచెం బలంగా ఉండడం కోసం మనం అప్పుడప్పుడు ఇలా ఫ్రూట్ పీల్స్ని మిక్సీ చేసి ఇస్తూ ఉండాలి. ఇస్తూ ఉంటే మనకి మంచిగా పువ్వులు పూస్తాయి, అలానే కాయలు కూడా కాస్తూ ఉంటాయి. బలం లేకపోతే చూడండి అది ఎలా రాలిపోయిందో అటువంటి రాలిపోతూ ఉంటాయి. అరే గోరింటాకు ఎలా అయిపోయింది. సిమెంట్ మనకి ఇక్కడ పైన కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అది సిమెంట్ అయితే పడిపోయింది దీని మీద. గోరింటాకు తీసేద్దాం. అరే ఏం కాదనుకుంటా, వర్షం పడితే బాగుంటుంది, లేకపోతే నీళ్లు పోసి కానీ కడిగేయాలి ఆకుల్ని. సిమెంట్ అయితే పడిపోయింది. ఓకే, మేబీ మనం ఏం చేయలేం కదా ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, గోరింటాకు కూడా చాలా బాగా వచ్చిందండి. ఈ కలర్ లేకపోయి ఉంటే పచ్చగా చాలా అందంగా కనిపించేది ఈ వీడియోలో అయితేను. నేను నా గార్డెన్ అయితే ఈ రకంగా మెయింటెనెన్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కిచెన్ నుంచి వచ్చిన వేస్ట్ని ఏ విధంగా కూడా నేను వేస్ట్ అయితే చెయ్యను. ప్రతిదీ కూడా నేను నా గార్డెన్కి అయితేనే ఇస్తాను. చాలా చక్కగా ఉంటుంది, చక్కగా పూలు పూస్తాయి, చక్కగా కాయలు కూడా కాస్తాయి. మనకు వచ్చేసి హార్వెస్ట్ కూడా తక్కువే చేసాము ప్రస్తుతానికి, ఎందుకంటే మనం పెట్టింది తక్కువ రోజులు అయ్యింది. ఎందుకంటే సంవత్సరం అయినప్పటికీ కూడా ఏంటంటే మొక్కలు ఒకదానికొకటి అలవాటు పడాలి కదా. ఏంటంటే మనం నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కల్ని కూడా మన గార్డెన్కి అలవాటు పడడానికి ఒక వారం రోజులు పక్కన పెడతాం. అలాగే కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసామంటే అవన్నీ మనకు అలవాటు పడాలి, మనకి వర్క్ చేయడం రావాలి అంటే, కాయలు కాయాలి, అవి మన చేతికి రావాలి అంటే అది ఇంకా ఎక్కువ టైమే పడుతుంది. నాకైతే 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్కి అయితే ఇదిగో ఈ మాదిరిగా అయితే నేను చేసుకోగలిగాను. చూడండి బీన్స్ మొక్క అయితే వేసాను. ఆ పక్కన చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా, అవి బంతి మొక్కలు. లాస్ట్ ఇయర్ వేద్దాం అనుకున్నాను, నాకు దొరకలేదు. ఇవేమో నేను చిన్న బంతి పువ్వు అయితే తీసుకున్నాను. ఆ బంతి పువ్వుని ఎండబెట్టి చాలా రోజులు నా దగ్గర ఉంచుకుని సీడ్స్ అయితే వేసాను. వస్తుందా రాదా అని చెప్పి వేసేసరికి మొక్కలైతే వచ్చినాయి. చూద్దాము. మరువం అండి, మరువం మొక్కని చిన్న చిన్నగా కట్ చేసి ఆ పక్కన పెట్టాను. చూడండి ఈ మొక్కకు చూడండి, నిన్నైతే ఫ్లవర్స్, నిన్న వీడియో తీయాల్సింది అనుకున్నాను కానీ తీయలేకపోయాను. చెట్టు నిండా చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. మధుకాముని మొక్క, ఈ ఫ్లవర్స్ వాసన ఉంటుంది చాలా, నైట్కి స్మెల్, మధుకాముని ఫ్లవర్స్ స్మెల్, అలాగే రాధా మనోహర్ చెట్టు స్మెల్ చాలా చాలా బాగుంటాయండి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇది నైట్ టైం ఫ్లవర్స్. మనకి ఇక్కడ ఫ్రూట్స్ కూడా నిన్న 4 మల్బరీస్ అయితే కోసాను. ఇప్పుడు కూడా 3 ఎన్నో ఉన్నాయి, కోద్దాం. చూడండి మరీ బ్లాక్గా వచ్చేస్తుంటే బాగా స్వీట్ ఎక్కువైపోతుందండి, అందుకని చెప్పేసి సరిగ్గా కొంచెం రెడ్ కలర్ ఉండగానే నేనైతే కట్ చేశాను. చూడండి మల్బరీస్ కూడా వచ్చినాయి. నిన్నైతే కోసుకున్నాను కొన్ని, నేను వీడియో చేయలేకపోయాను అసలు. ఆకుకూర వచ్చింది, ఆకుకూర గోంగూర. నా దగ్గర తోటకూర అయితే రాలేదండి. మీ దగ్గర తోటకూర ఏ విధంగా వేస్తున్నారో మీకు తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి, నేను ఈ సంవత్సరం ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.